బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు ఎదురు భాగానికి చెందిన ఒక గ్రామస్తుడు జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విన్నపం చేశారు. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పవన్ అన్న ప్రతి జన సైనికుడు కనీసం ఒక మండలంలో లేదా 10 మందికి అన్నం పెట్టాలి. అలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. కానీ మీరు కేవలం ఏసీ కార్లలో తిరగడం సరైంది కాదు. మేము మీకోసం ఎక్కడున్నాం. దయచేసి మీ దగ్గరలోని నాయకులపై కూడా శ్రద్ధ పెట్టండి. లేకపోతే వారిపై మా ఆవేదనను బహిరంగంగా చెబుతాం అని పేర్కొన్నారు. ఈ వీడియో ఎంజీటీవీ న్యూస్ ఛానల్ వద్దకు చేరింది. ప్రస్తుతం ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తుడు చేసిన ఈ ఆవేదనపై జనసేన స్థానిక నాయకులు స్పందిస్తారా లేదా అన్నది చూడాలి. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు మన ఉదయ స్కూల్ ఎదురు భాగంలో ఉంటాను. నేను పక్కా చిరంజీవి పవన్ కళ్యాణ్ వీరమ్మని పవన్ అన్న దగ్గరికి వెళ్ళి ఆర్టీసీ అడుగుదామని, నాకు ఉండడానికి ఇల్లు లేదంటే భూమి లేదని అడుగుదామని 3 సార్లు పాదయాత్ర చేశాను. పార్టీ ఆఫీస్ కాడ ఎవరు పట్టించుకోవట్లా. కనీసం ఇక్కడి నుంచి ఒక గ్రామం దాటి, ఒక మండలం దాటి, ఒక జిల్లా దాటి నేను పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోవట్లా. పవన్ కళ్యాణ్ అన్న నా విన్నపం ఒక్కసారి విను. ప్రతి జన సైనికుడు చూడండి, వినండి. ఇంత ఘోరంగా నేనుంటే కనీసం బాపట్ల నియోజకవర్గంలో కానీ, బాపట్ల జిల్లాలో కానీ, ఒక మండలంలో కానీ మన జనసేన పార్టీ నాయకులు లేరా? ఉంటే స్వార్థం చూసుకుంటున్నారా? ఒక అభిమాని ఇంత బాధలో, ఇంత కష్టాల్లో నడుచుకుంటూ వెళ్ళినా, ఇంత వర్షంలో ఈ రకం నేను అల్లాడిపోతున్నా కూడా పట్టించుకోవట్లేదంటే జనసేన పార్టీకి మచ్చదేయడానిక బాపట్ల జిల్లాలో ఉన్న నాయకులకు హెచ్చరిస్తున్నా. దయచేసి చెబుతున్నా, నేను పవన్ అన్న కోసం ప్రాణం ఇచ్చేవాడిని, పార్టీ కోసం ప్రాణం ఇచ్చేవాడిని, 10 మందికి అన్నం పెట్టేవాడిని. అలాంటి వాడిని నేను. నాలాంటి వాడికి పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? నాలాంటి వాడిని పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? పాదయాత్ర ఇక్కడి నుంచి పార్టీ ఆఫీస్ దాకా నడుచుకుంటే వెళ్ళా. ఎవరు పట్టించుకోవాలా? 3 సార్లు నడిచి వెళ్ళా. ఏంది పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? మీరు ఏసీ కారులో, ఏసీ రూమ్ లో కూర్చొని టీవీలో చూస్తున్నారా? ఇది కరెక్ట్ కాదు. పవన్ అన్న మీ దగ్గరకు రావడానికి ఎన్నోసార్లు ప్రయత్నించా, మీకు చెప్పాలని ప్రయత్నించా. కానీ దొంగలు ఉన్నారు. దొంగల్ని పట్టుకోండి. దయచేసి వాళ్ళు పట్టుకొని వాళ్ళని తీసేయండి. నాలాంటి పేదవాళ్ళని ఆదుకోండి. అభిమానులు కలవనీయకుండా పార్టీ ఆఫీస్ దగ్గర చేస్తున్నారు. నాకు తెలుసు, అది చాలా మంది బాధపడుతున్నారు, ఆవెంత ఉన్నారు. మిమ్మల్ని ఒకసారి కలిసి వివరిద్దామని ఆ రోజు కలవని వల్ల. చూడండి ఒకసారి ఈ వర్షం చూడండి, ఈ వాన చూడండి, ఈ వానలో ఈ చిన్న గుడిసెను చూడండి, ఈ గుడిసెలో ఉన్న ఫ్యామిలీని చూడండి. ఇంత ఘోరంగా ఉంటుంటే ఏం చేస్తున్నారు? బాపట్ల నియోజకవర్గం మండలంలో జనసేన నాయకులారా, ఖబర్దార్ ఒకటే చెప్తున్నా, ఈ పార్టీ జెండా ఆగస్టు 9వ తారీఖు ఎగరవేస్తున్నా. ఆ రోజు మీ గురించి మొత్తం పోనా చెప్తా. జై జనసేన, జై హింద్.